హాయ్ హలో వెల్కమ్ టు మెగానెన్ టీవీ. నా పేరు రహీం. భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ రాజీనామా ఇప్పుడు దేశ రాజకీయాల్లో పెద్ద చర్చ జరుగుతుంది. వాస్తవంగా జగదీప్ ధన్ఖడ్ రాజీనామా చేస్తున్నట్టు అధికారంగా చెప్పిన వార్త అయితే అనారోగ్య కారణాలతో రాజీనామా చేస్తున్నాను అని ప్రకటించారు. వాస్తవంగా జగదీప్ ధన్ఖడ్ ఇంకా 2 ఏళ్ల పదవీ కాలం ఉంది. ఇంత ముందుగా రాజీనామా చేయడం నాకు తెలిసి 3వ ఉపరాష్ట్రపతిగా అయి ఉండవచ్చు దేశ రాజకీయాల్లో చూసుకుంటే. ఎందుకంటే అనారోగ్య కారణాలు అని చెప్పడానికి నిన్నటికి నిన్న ప్రారంభమైనటువంటి పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో చాలా యాక్టివ్గా ఉన్నారు. వర్షాకాలం మధ్యాహ్నం ఒక మీటింగ్ కూడా ఏర్పాటు చేశారు. అంత యాక్టివ్గా ఉన్నటువంటి ఉపరాష్ట్రపతి సడన్గా రాత్రికి రాత్రి రాజీనామా చేయడం వెనుక అనేక ఊహాగానాలు, అనేక రకమైన అనుమానాలు కూడా లేవనెత్తుతా ఉన్నారు ప్రతిపక్ష పార్టీలతో పాటు విశ్లేషకులు కూడా. ఇక్కడ 3 ప్రధానమైన కారణాలు చెప్తా ఉన్నారు కొంతమంది. మొదటిగా భారత ఉపరాష్ట్రపతి ఎవరైతే ఉన్నటువంటి జగదీప్ ధన్ఖడ్ నోటి దురుసు ఎక్కువ అనేటువంటి ప్రధాన కారణం చెప్తా ఉన్నారు. ఎందుకంటే కొంతమంది సొంత పార్టీలు ఎంపీలను కూడా వదిలిపెట్టడం లేదు. అతని మాట తీరు ధోరణి చాలా మందిని బాధ కలిగిస్తుందని అమిత్ షా ముందు కూడా చాలా మంది వెళ్ళగక్కడం జరిగింది. సొంత పార్టీ ఎంపీలను కూడా ఎలా పడితే అలా మాట్లాడుతున్నారు, నోటి దురుసు ఎక్కువ ఉంది అని అమిత్ షా ముందు అనేక సార్లు చెప్పడం జరిగింది. దానికి సంబంధించి అమిత్ షాతో సహా స్వయంగా ఉపరాష్ట్రపతిని మందలించడం జరిగింది. అయినప్పటికీ కూడా తన తీరు మార్చుకోలేదు అనేటువంటి ప్రధాన కారణం ఒకటి చెప్తున్నారు. అదేవిధంగా రేపు బీహార్లో నవంబర్లో ఎన్నికలు రాబోతున్నాయి. ఇప్పటికే అనేక సర్వేలు చెప్పినాయి బీజేపీ అధికారంలో రాబోతుంది నవంబర్లోనే. అటుపక్క నితీష్ కుమార్ కూడా ముఖ్యమంత్రి పదవి మీద అంతగా ఆసక్తి చూపించడం లేదు. కాబట్టి బీజేపీ పెద్దలు ఒక పెద్ద ప్లాన్ చేశారు. ఏంటంటే నితీష్ కుమార్ని బీహార్ నవంబర్ ఎన్నికల ముందే ఉపరాష్ట్రపతిగా చేసి అవసరమైతే జేడీయూ పార్టీని కూడా బీజేపీలో విలీనం చేయాలనేటువంటి ప్రతిపాదన కూడా వచ్చినట్టు, దానికి నితీష్ కుమార్ కూడా ఒప్పుకున్నట్లు కూడా కొన్ని వార్తలు చక్కర్లు కొడతా ఉన్నాయి. అందుకని ఇటుపక్క కేంద్ర పెద్దలతో కానీ, మంత్రులతో కానీ, ఎంపీలతో కానీ పెద్దగా సఖ్యతగా లేనటువంటి ఉపరాష్ట్రపతిని పదవికి రాజీనామా చేయాలని కేంద్ర పెద్దలు చెప్పడం జరిగింది. దానికి ఉపరాష్ట్రపతి కూడా దానికి సంబంధించి రాజీనామా చేయడానికి కూడా జగదీప్ ధన్ఖడ్ కూడా ఆమోదం తెలిపినట్లు కూడా వార్తలు ఉన్నాయి. అటువంటి సమయంలో ఒక్కసారిగా ఈ ప్లాన్ ప్రకారం ఎవరైతే నితీష్ కుమార్ని ఉపరాష్ట్రపతిగా చేస్తూ బీహార్ ఎన్నికల్లో ఎవరైతే ఆల్రెడీ సర్వేలని బీజేపీ పార్టీ గెలిచిద్దన్నారు కాబట్టి బీజేపీ అభ్యర్థిని ముఖ్యమంత్రిగా ప్రకటించాలి అని ఒక ప్రణాళికతో ముందుకెళ్తుంది బీజేపీ పార్టీ. సడన్గా ఉన్నటువంటి ఒక్కసారిగా ఉపరాష్ట్రపతి రాజీనామా చేయడానికి ఎదురుదిరిగారు, ఆమోదించలేదు, రాజీనామా చేయను అని చెప్పి ఎదురుదిరగటం జరిగింది. ఆ సందర్భంలో అనేక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఇదేంది, ప్రణాళికతో ముందుకెళ్తున్నాం కదా, అతను ఒప్పుకున్నారు కదా, ఇదేంటి అనేటువంటి విషయాన్ని కూడా ప్రస్తావన వచ్చింది. దానికి తోడు కాంగ్రెస్ పార్టీ సంబంధించిన ఎంపీలతో కూడా మంతనాలు చేస్తున్నారు. ఎప్పుడైతే రాజీనామా ప్రస్తావన కేంద్ర పెద్దలు కొంచెం ఒత్తిడి తీసుకొచ్చేటప్పటికీ ఆ కేంద్రంలో అక్కడ ఉన్నటువంటి ఎంపీలు ఎవరైతే ఉన్నారో కాంగ్రెస్ పార్టీ ఎంపీలతో కొంచెం మంతనాలు కూడా చేస్తున్నాడు అనేటువంటి వార్త ఢిల్లీ స్థాయిలో చక్కర్లు కొట్టింది. ఈ వార్త అస్సలు మింగుడు పడలేదు బీజేపీ పెద్దలకి. దానికి కొన్ని కారణాలు కూడా లేకపోవచ్చు. ఈ రోజు మనం చూసినట్టయితే ఎవరైతే ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ రాజీనామా అస్త్రం ముందుకు వచ్చినప్పుడు అనేక సార్లు అడ్డగోలుగా మాట్లాడినటువంటి ఇదే ఉపరాష్ట్రపతి మీద అనేక రకాలుగా అడ్డగోలుగా వాదనలు, అనేక రకమైనటువంటి విమర్శలు చేసినటువంటి కాంగ్రెస్ సీనియర్ నేత జయరాం రమేష్ ఒక్కసారిగా ఉపరాష్ట్రపతి మీద ప్రేమ పుట్టుకొచ్చి అతన్ని ఒక్కసారి ఆకాశాన్ని ఎత్తడం మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు వస్తున్నటువంటి ఎక్స్ పోస్ట్ వేదికగా అతను తెగ పొగడతల వర్షం కురిపిస్తుంటాం మనం చూస్తున్నాం ప్రస్తుతానికి. అంటే దాన్ని బట్టి ఎక్కడో ఈ వార్తలు ఢిల్లీ స్థాయిలో వచ్చినటువంటి వార్తల్లో ఎక్కడో కొంత నిజం ఉందనిపిస్తుంది. ఎందుకంటే కాంగ్రెస్ ఎంపీలతో ఉపరాష్ట్రపతి మంత్రాలు చేయటం బీజేపీ పెద్దలకు మింగుడు పడలేదనే విషయాన్ని కొంత వాస్తవానికి దగ్గరగా ఉన్నట్టు కనబడతా ఉంది. దానికి తోడు ఇదే ప్రస్తావన ముందుకు వచ్చినప్పుడు ఏదైతే ఈ నితీష్ కుమార్ని ఉపరాష్ట్రపతిగా చేయాలి అనేటువంటి ఒక ప్రణాళికతో ముందుకెళ్తా ఉందో ఇక్కడ మింగుడు పడనేటువంటి విషయాలు ఎప్పుడైతే చేస్తా ఉన్నారో కొంచెం కేంద్ర పెద్దలకి కోపం తెప్పించేలా ఉంది. అదేవిధంగా ఇంకో ప్రధాన అంశం, నిన్న జరిగినటువంటి పార్లమెంటు సమావేశాలు, వర్షాకాల పార్లమెంటు సమావేశంలో మొదటి రోజు బిజినెస్ అడ్వైజరీ కమిటీకి ఉపరాష్ట్రపతి అధ్యక్షతన ఒక సమావేశం ఏర్పాటు చేశారు. దానికి కేంద్ర మంత్రి రిజిజుతో పాటు జేపీ నడ్డా, పలువురు ఎంపీలు, అనేక మంది పార్టీల ఎంపీలు హాజరవడం జరిగింది. ఇక్కడే కొంచెం అతి తెలివి ప్రదర్శించారు ఉపరాష్ట్రపతి. ఎప్పుడైతే మధ్యాహ్నం 12:30 అందరూ సమావేశమయ్యారో, సమావేశం అయిన తర్వాత ఎక్కడో కొన్ని విషయాలు మర్చిపోయాను, మళ్ళీ తిరిగి సమావేశం 4:30 ఏర్పాటు చేసుకుందాం అనేటువంటి విషయాన్ని ఉపరాష్ట్రపతి అందరికీ సమావేశం మెసేజ్ల ద్వారా పంపించడం జరిగింది. అది కొంతమంది సెలెక్టివ్ ఎంపీలను పంపించడం జరిగింది. ఇక బీజేపీ పెద్దలకి బాగా కోపం వచ్చింది. ఎందుకంటే దీంట్లో ప్రధానంగా 2 అంశాలు ఉన్నాయి. ఎవరి షెడ్యూల్ వాళ్ళకు ఉంటాయి. ఎంపీల స్థాయిలో, మంత్రుల స్థాయిలో ఎవరి షెడ్యూల్ వాళ్ళకు ఉండిద్ది. అసలు ఇలా మళ్ళీ మర్చిపోయాను అని సమావేశం ఏర్పరచడం అనేది అది ప్రధాన పెద్ద తప్పు. అది ఇంతవరకు అలా జరగలేదు. ఎవరి షెడ్యూల్ వాళ్ళకు ఉంటాయి కాబట్టి
రెండోది, ఈ విధంగా కొంతమంది ఎంపీలకే మెసేజ్ ఫార్వర్డ్ చేయడం వెనక ఇక లాభం లేదు, బాగా ముదిరిపోయింది. ఇప్పటికే రాజీనామా చేయమని చెప్పినప్పుడు కూడా ఎదురు తిరుగుతూ ఉన్నారు. ఈ విధంగా కొంతమంది ఎంపీలకు మెసేజ్లు ఫార్వర్డ్ చేయడం వెనక కేంద్రం ఉన్న పెద్దలకు మాత్రం చిరెత్తిపోయింది. ఇక లాభం లేదని దానికి సంబంధించినటువంటి ఏదైతే ఇప్పుడు రాష్ట్రపతికి అదేవిధంగా నరేంద్ర మోదీకి పంపినటువంటి రాజీనామాని వెంటనే ఆమోదించడం జరిగింది. దానికి తోడు ఎప్పుడైతే ఈ విషయంగా కేంద్రం పెద్దలు ఎదురు తిరిగారో వెంటనే నరేంద్ర మోదీ ఒక నిర్ణయం తీసుకోవడం కూడా జరిగిందంటూ వార్తలు వస్తూ ఉన్నాయి. ఇదే ప్రధానంగా చెప్తున్నారు రాజీనామా వెనుక. ఎందుకంటే నరేంద్ర మోదీ వెంటనే అవిశ్వాస తీర్మానం పెట్టండి అతని మీద అనేటువంటి విషయాన్ని చెప్పడం, దానికి సంబంధించినటువంటి ఏదైతే కాగితాల మీద వెంటనే ఎంపీలందరూ కూడా సంతకాలు చేయడం జరిగింది. ఎప్పుడైతే అవిశ్వాస తీర్మానం పెడితే తన పరువు ఎక్కడ పోతుందో, అవిశ్వాస తీర్మానం ద్వారా పదవి ఊడిపోయేటువంటి చరిత్రలో మచ్చెందుకని చెప్పి అటువంటి చరిత్ర నాకు వద్దనుకొని అప్పటికప్పుడు భారత ఉపరాష్ట్రపతి మేల్కొని తను రాజీనామా చేశారనేటువంటి వార్తలు కూడా వస్తూ ఉంది. ఎందుకంటే ఇటుపక్క రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వెంటనే అతను రాజీనామాను ఆమోదించడం అనేది అంత ఈజీగా జరగదు. దీని వెనక ఎంత పెద్ద కథ నడిచింది కాబట్టి ఆమె ఆమోదించింది. ఎందుకంటే ఒక భారత ఉపరాష్ట్రపతి పదవి రాజీనామా చేయడం అంటే ముందుగా కేంద్ర పెద్దలతో చర్చించాలి. దానికి సంబంధించినటువంటి అనేక చర్చల తర్వాత రాజీనామా చేయడం అనేది జరిగింది, ఎందుకంటే పదవి కాలంలో ఉన్నప్పుడు. కానీ ఇంత ఫాస్ట్గా జరిగిందంటే ఇది మొత్తం నిజం అనిపిస్తుంది. మోదీ అవిశ్వాస తీర్మానం పెట్టమని చెప్పడం, ఎంపీలు సంతకాలు చేయడం, వెంటనే తన పదవికి ఈ విధంగా అవిశ్వాస తీర్మానం ద్వారా దిగిపోవడం కంటే కూడా రాజీనామా చేయడం బెటర్ అని చెప్పేటువంటి ఇదిలో తను రాజీనామా చేస్తున్నట్టు కనబడుతుంది. ఈ విధంగా ఉపరాష్ట్రపతి రాజీనామా వెనుక ఇంత పెద్ద గద నడిచింది. తెర ముందుకు మాత్రం అనారోగ్య కారణాలతో చెప్తున్నారు. ఇటుపక్క ప్రతిపక్ష పార్టీలు మాత్రం భారత ఉపరాష్ట్రపతి మీద ప్రేమతో అనేక వార్తలు వైరల్ చేస్తూ ఉన్నారు. ఇది ప్రధాన కారణమే ఉండొచ్చు, అది కారణమే ఉండొచ్చు. నిజానికి జరిగిన కారణం అయితే ఇదేనట్టు వార్త ఢిల్లీ స్థాయిలో చక్కలు కొడతా ఉంది. చూస్తూనే ఉండండి మెగా 9 టీవీ.